నేను మీ హరి. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మన వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, అది బాగా మీకు నచ్చితే అని ఆశిస్తున్నాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా. తిన్నాను రా, నువ్వు తిన్నావా? ఏం చేస్తున్నావే? ఏంటి ఈ మధ్య ఇలా చెప్పడం అనేసి పూర్తిగా అమ్మమ్మ కూడా వస్తున్నాను. ఏంట్రా, ఏంటి ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వా? ఏంట్రా బాబు, ఎప్పుడు లేని ఏంటి కొత్తగా ఫోన్ పట్టుకున్నావు ఏంటిరా? ఏం లేదురా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఏంటి ఎవరైనా లవ్ చేస్తున్నావా ఏంటి? ఆగరా స్వామి, నువ్వు లవ్ అది ఇది అని చెప్పేసాను ఆపు. అదే నామానికి ఎవరు పడతారు రా లవ్లు? చెప్పరా బాబు, ఏమైనా ఉంటే ముందుగా జాగ్రత్త పడతాము. అమ్మ చెప్పమంటావా? చేస్తున్నావా లవ్? చెప్తారా రే, ఉండు. ఓరా బాబు, నువ్వు అమ్మతో ఎవరితో చెప్పొద్దురా, నిజంగా లవ్ చేస్తున్నారా, ఎవరితో చెప్పమారా ప్లీజ్ రా. అరే రే ఆగరా. ఏదో రే, లవ్ గురించి ఏం తెలుసురా నీకు? నాకు లవ్ గురించి ఏం తెలియదురా, ఏదో లవ్ చేస్తున్నా అంతే. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, నచ్చింది, ఐ లవ్ యూ చెప్పింది, నేను ఓకే చెప్పేసి అంతే, అయిపోయింది. ఏం తెలుసుకోవాలరా లవ్ గురించి? నన్ను అడగరా, నేను చెప్తాను. సరే చెప్పి తగల. రే, నిజమైన ప్రేమ ఒకసారే పడుతుందని నీకు తెలుసా? అది ఒకసారే పడుతుంది, ఇంకోసారి ఎవరి మీద అంత పూర్తిగా ఎవరి మీద పుట్టదు. అర్థమవుతుందా? ఎరా, నీకు ఎప్పుడైనా అనిపించిందా మనం ప్రేమలో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో కొకైన్ లాంటి ఒక ఇది రిలీజ్ అవుతుందని చెప్పేసి, దానివల్ల మనం చాలా హ్యాపీగా ఉత్సాహంగా అంతా ఉంటాము? అంతేకాదురా, నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు ఆ మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడంట, అంతేకాదు ఆరోగ్యంగా ఉంటాడంట, మరియు చాలా స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటాడంట. అంతేకాదురా, ఒక మనిషిని మనం 4 నిమిషాల్లో నిజంగా ప్రేమించగలుగుతాం. ఎందుకు అంటే ఆ మనిషి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజెస్ మరియు వాయిస్ని, టోన్ని ఇవి చూసి మనం నిజంగా ప్రేమించగలుగుతాం అంట. అంతేకాదు, మనం ప్రేమలో ఉన్నప్పుడు మన హృదయ స్పందన మన పార్ట్నర్ యొక్క హృదయ స్పందనతో స్పందనగా మారుతుందంట. నీకు తెలుసా? పర్వాలేదురా, నీకే బాగా తెలుసు నాకంటే లవ్ గురించి. కొంపతీసి నువ్వు కూడా ఎవరిని లవ్ చేస్తున్నావు ఏంట్రా? చెప్పరా రే. నీ బొందరా, నీ బొంద. నేను ఎవరిని లవ్ చేయలే. ఇవన్నీ లవ్లో ఫ్యాక్ట్స్. ఏంటి ఇవన్నీ ఫ్యాక్ట్సా? ఎక్కడ చూసి తెలుసుకోవాలరా ఇవన్నీ? ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. అర్థమవుతుందా? అందుకే రా సబ్స్క్రైబ్ చేయమనేది. విను నా మాటిని, సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకో. సబ్స్క్రైబ్ చేయాల్సిందని అంటావు. సరే తోండి, సబ్స్క్రైబ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేశాను రా. నేను చేయడమే కాకుండా ఇంక మళ్ళీ చెప్పాలి కూడానా? సరే ఫ్రెండ్స్, మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అని చేయండి. ఏడుస్తున్నాడు ఆడు. మీరు సపోర్ట్ చేస్తానంట, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఆడికంట కొంచెం ఏదో మోటివేషన్గా ఉండిద్దంట. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా అంట చేయండి. ఏడుస్తున్నాడు ఆడు. సరేనా? థ్యాంక్ యూ ఆల్, బాయ్.